కాబట్టి ఎంతవరకు వెళ్తుందని చెప్పలేం, కానీ మనం రెగ్యులర్గా చూసి ఆడియన్స్కి అయితే అబౌవ్ యావరేజ్ గానే చెప్పుకోవచ్చు. నేను సినిమా ప్లస్ ఏంటంటే పెద్ద ప్లస్ బీజిఎం నిజంగా చాలా అంటే చాలా లిమిటెడ్ సాంగ్స్ కూడా ఎంజాయ్ చేస్తాం. కానీ సెకండ్ హాఫ్లో ఒక డీజే మూమెంట్ ఉంటుంది, అదైతే మాత్రం సింగిల్ థియేటర్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో అంతే కొద్ది వరకు అక్కడక్కడ రైటింగ్ రొటీన్గా అనిపించిన కామెడీని బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఓన్లీ నా వరకు చూసుకుంటే జస్ట్ ఓకే అన్న సినిమా, వెళ్ళి ఒకసారి ఎంజాయ్ చేసి రావచ్చు ఫ్యామిలీతో. థ్యాంక్ యూ. నిన్న ఎంత హ్యాపీగా ఎంత సాటిస్ఫాక్షన్తో అయితే బయటకు వచ్చానో ఈరోజు అయితే తలపట్టుకుంటున్నాను లిటరల్లీ. అర్థం కావట్లేదు రవితేజ గారికి ఏమైంది, రవితేజ గారు అసలు ఏం స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏం సినిమాలు తీస్తున్నారు అని అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ కిషోర్ తిరుమల గారు కూడా నాకు నమ్మకం ఉండే, యాక్చువల్లీ మంచి సినిమాలు తీసారు ముందు కూడా. రెడ్ బాగుంటుంది, ఉన్నది ఒకటే జిందగీ బాగుంటుంది, నేను శైలజ మంచి సినిమానే. ఏమైందో మరి కిషోర్ తిరుమల గారి ఫాల్టా, రవితేజ గారి ఫాల్టా, స్క్రీన్ ప్లే ఎక్కడ దొప్పింది నాకేం అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ స్టోరీ రొటీన్ స్టోరీయే, పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అదంతా ఫైన్ పక్కన పెట్టేయండి, ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. బట్ ఏదైనా స్క్రీన్ ప్లేలో ఉంటుంది, మనం ఎలా చూపిస్తున్నాము ఏం చూపిస్తున్నాము అని చెప్పి. బట్ కిషోర్ తిరుమల గారు టోటలీ ఫెయిల్డ్ ఈ సినిమాతో మాత్రం. రవితేజ గారు ఎంత యాక్టింగ్ చేసి ఆయన ఎంత పర్ఫామ్ చేసినా కూడా వన్ మ్యాన్ ఆర్మీ లాగా సినిమాని ముందుకు తీసుకెళ్దామని చూసినా కూడా సినిమా ఎక్కడికి వెళ్ళలేదు. కామెడీ కూడా పండించడానికి ట్రై చేస్తారు కానీ ఫోర్స్ కామెడీ, అది బలవంతంగా నవ్వుకోవాలి తప్ప జెన్యున్గా ఎక్కడ నవ్వు రాదు. ఇంకా సినిమా నాకు తెలిసి 8 o'clock స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంకా 10:35 అవుతుంది. నాకు 3.5 గంటల సినిమానా అనిపించింది. నాకు 2 hours 15 minutes 2 hours 20 minutes మూవీ కూడా నాకు చాలా లెంగ్తీగా అనిపించింది. అంటే సినిమాలో మనం ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయ్యామో మీరు అర్థం చేసుకోండి. కిషోర్ తిరుమల గారు, రవితేజ గారు ఇద్దరు ఒకవేళ ఇంకో సినిమా తీస్తే మీరు కొంచెం ఆలోచించి జనాల్ని దృష్టిలో పెట్టుకొని, రవితేజ అన్న మీ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం సినిమాలు తీయండి అన్న. ఎందుకు ఎలాంటి మనిషి ఎలా అయిపోయారు మీరు ఒక్కసారి ఆలోచించండి. లేకపోతే ఏమో ఇంకా ఏ డైరెక్టర్ మిమ్మల్ని కాపాడాలా, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఓవరాల్గా మాత్రం ఐ వుడ్ సే దిస్ ఈజ్ ఎ టోటల్ ఫెయిల్యూర్. నాకైతే మాత్రం అసలు నచ్చలేదు, సినిమా బాగాలేదు అసలు, ఎక్కడ ఏం పండలేదు అసలు. గ్లామర్ కూడా నాకు ఏం పెద్ద కోషెంట్ కనిపించలేదు, గ్లామర్ కోషెంట్ కూడా. ఇద్దరితో కలిసి ఒక సాంగ్, ఆ సాంగ్ వినడానికి బాగుంది. అండ్ సీరియల్ని డీజే రీమిక్స్ చేసి, సీరియల్ పాటల్ని డీజే రీమిక్స్ పెట్టి జనాలకి ఎక్కుతుందేమో అని చెప్పి కొట్టారు. మేబీ కొంచెం నాస్టాలజిక్ ఫీల్ అవుతామేమో, సీరియల్స్తో కనెక్ట్ అవుతామేమో అని చెప్పి, అది కూడా వర్కౌట్ కాలేదు. చాలా ట్రై చేశారు, బయట ట్రెండ్ అవుతున్న డైలాగ్లని రవితేజ గారితోనో వెన్నెల కిషోర్ గారితోనో పండించడానికి చాలా ట్రై చేశారు, అది కూడా వర్కౌట్ కాలేదు. ఓవరాల్గా మాత్రం టోటల్ ఫెయిల్యూర్. సంక్రాంతికి బాస్ సినిమా ఒకటే నడుస్తుంది, బాస్ సినిమా ఒకటే బ్లైండ్ విన్నర్ నాకు తెలిసినంత వరకు అయితే. ఓకే, అంతే. థ్యాంక్ యూ. సూపర్. అన్న ఇంకా జాగ్రత్తగా చూసుకుంటే బాగుంది, సినిమా మాత్రం బాగుందా, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ చేయాలంటే సినిమా కంటే చూడొచ్చు. కానీ స్టోరీ పరంగా మిస్ అయింది, డైరెక్టర్ గారు చూసుకుంటారు. ఎందుకంటే మా మాస్ మహారాజా నాకు ఎనర్జీ వస్తలేదు. సినిమా బాగుంటే ఎలా ఉంటుందో ఎనర్జీ, ఆ ఎనర్జీ వస్తే అది మిస్ అయింది. కానీ సినిమా మాత్రం ఓవరాల్గా ఫన్ అన్న. ఇద్దరు హీరో నాకు డింపుల్ హైట్ చెప్తున్నాను, డింపుల్ హైట్ మరి ఇద్దరు సేమే ఉంది. కానీ ఆశికా వాళ్ళిద్దరు యాక్టింగ్ మాత్రం అదిరిపోయిందని ఇచ్చిన